సీఎం జగన్ను మంత్రులు గుమ్మనూరు జయరాం, పినిపే విశ్వరూప్ పలువురు ఎమ్మెల్యేలు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ను కలిసిన వారిలో రాజోలు జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఉన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు. వారికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్లు అభ్యర్థులకు స్పష్టం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీల మార్పుపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరికొందరు మంత్రులు, ప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం సీఎంను కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై వీరితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీల ఖరారు చేస్తున్నారు. పోటీ చేసే స్థానాల విషయమై స్పష్టత ఇస్తున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండల పోలిపల్లి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఇతర టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు విచ్చేస్తూ ఉండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఆశతో ఎదురుచూసిన యువతకు ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారని అచ్చెన్నాయుడు తెలిపారు. పాదయాత్ర ముందుకు సాగకుండా పోలీసులు, వైసీపీ నాయకులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సభకి ప్రజలందరూ కూడా ఉత్సాహవంతంగా, నువ్వు బస్సులు ఇవ్వకపోయినా మాకున్న వాహనాలు పట్టించుకుంటాం, ట్రాక్టర్లు పెట్టుకుంటాం, లారీలు పెట్టుకుంటాం, 2 వీలర్లోనైనా వస్తాం, ఏదీ లేకపోతే దేవుడిచ్చిన 2 కాళ్ళతోనైనా సరే నడిసొచ్చి ఈ సభని విజయవంతం చేసి రేపు ఎన్నికల శంఖారావానికి సిద్ధపడి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు వదిలించుకొని బంగాళాఖాతంలో కలుపుదామని సిద్ధపడి రాష్ట్ర నలుచెరగల నుంచి జనాలు వస్తున్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ మహానాడుకి ట్రైనుల్లో వెళ్ళారు. మళ్ళీ ఈరోజు రాయలసీమలో కార్యకర్తలు స్వచ్ఛందంగా 6-7 ట్రైన్స్ బుక్ చేసుకొని వస్తున్నారు. ఆర్టీసీ ఎండీ గారు, మీకు ధర్మమేనా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రైన్స్ కావాలంటే అద్దెకు దొరికాయి. నీ ఆర్టీసీ బస్సుకు డబ్బు కడతామంటే నువ్వు ఇవ్వలేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ సభకు కాస్ట్లీ యాంకర్లు వస్తున్నారని, మీసం తిప్పి హాస్యం చేయడంలో బాలియను మించిన వారు లేరన్నారు. పవన్ మరింత కాస్ట్లీ యాంకర్ అని, నోట్లు, సీట్ల కోసం మాత్రమే దత్తపుత్రుడు పవన్ అనే యాంకర్ వస్తున్నాడని విమర్శించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ యాంకర్ తరహాలో హాజరు కాబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మొదట సభకు వస్తానన్న పవన్ కళ్యాణ్ మళ్లీ రానని చెప్పారని, ఇప్పుడు వస్తానని చెబుతున్నారని అన్నారు. తనకు చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందితే పవన్ కళ్యాణ్ సభకు వస్తారని, లేకపోతే రారని ఆరోపించారు. ఇప్పుడు ఆకర్షణీయమైన ప్యాకేజీ అందింది కాబట్టే పవన్ కళ్యాణ్ లోకేష్ సభకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి అంబటి తెలిపారు. గతంలో సభలకు జనాలు లేక సినీ యాంకర్తో సభల్లో ప్రసంగాలు ఇప్పించారంటూ అంబటి ఎద్దేవా చేశారు. ఇప్పుడు యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పేందుకు టీడీపీ అష్టకష్టాలు పడుతోందని అన్నారు. అయితే ఈ తరహాలోనే యువగళం ముగింపు సభ కోసం కూడా 2 యాంకర్లు ఉన్నారని చెప్పారు. వారిలో ఒకరు బాలకృష్ణ, ఇంకొకరు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు.
బంధువైన బాలకృష్ణ ఫ్రీగా యాంకరింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం ప్యాకేజీలో భాగంగా నోట్లు సీట్లు ఆశిస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రను ప్రజలు కేవలం హాస్యయాత్రగానే చూస్తున్నారని అంబటి తెలిపారు. 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడిచాడు అని చెప్తున్నారు. దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు. ఆయన పార్టీ మీద ఉందా? లేదు. ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. ఒక ఆయనేమో బాలకృష్ణ, తెలుసుగా, సినిమా హీరో, బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు, ఆయన యాంకరు, బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. ఆయన కొద్ది కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణలాగా బంధంతో రాడు, ఉదయభానులాగా రెమ్యూనరేషన్తో రాడు. ఆయనకి నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యాంకర్ కావాలి. ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను నమోదు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. విశాఖపట్నం అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించి అందించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. విశాఖ అభివృద్ధికి తాము వారసులము అని మేము సగర్వంగా చెప్పుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మంగళవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులు, నిర్మాణాలను పరిశీలించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను నమోదు చేస్తోందని పురంధరేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి అందించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆమె పేర్కొన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు డీపీఆర్ను అందించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పురంధరేశ్వరి ఆగ్రహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి విషయంలో ఎంతో ఒత్తిడి తెస్తేనే భూమిని కేటాయించారని ఆమె గుర్తు చేశారు. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తనఖా పెట్టిందని, విశాఖలోని భూములను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఐటీ రంగాన్ని పూర్తిగా దిగజార్చడంతో అనేక ఐటీ పరిశ్రమలు విశాఖను వదిలి వెళ్తున్నాయని పురంధరేశ్వరి ఆవేదన చెందారు. విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలామంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం, విశాఖపట్న అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాల్టిది నిన్నటిది కాదు, దశాబ్దాలుగా విశాఖపట్న అభివృద్ధికి మేము అంకితమై ఉన్నాం. అదేవిధంగా విభజన జరిగిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు, కేంద్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి ఇవ్వడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ప్రధానంగా ఐఐఎం ఏదైతే ఉందో, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అది ఆగస్టు 15 ఇక్కడ దాని శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ తరగతులు శంకుస్థాపన జరగడం, స్మృతి ఇరానీ గారు వచ్చి ఆనాడు శంకుస్థాపన చేసిన ఆనాటి నుండి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. మన బిడ్డలకి మెరుగైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి మేలైనటువంటి నాణ్యమైనటువంటి విద్యనిస్తూ వారికి రేపు మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇవాళ అచ్చంగా వైఎస్ఆర్సీపీ ఆఫీస్గా మారిపోయింది అనేటువంటి భావన
విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి ప్రతి సిటిజన్ మనసులో ఉన్నటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందాక చెప్పాం మేము ఎట్లా CGHS సెంటర్ని ఇక్కడ ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం KGHకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మనం మెటర్నిటీ వార్డుకి వెళ్తే గర్భిణీ స్త్రీలు ఇద్దరిద్దరు ఒకే మంచం మీద పడుకుని మనకు కనపడుతూ ఉంటారు. అంటే అంతటి అధ్వాన్న పరిస్థితిలో KGH ఉంటే మనకి అదొక రకమైనటువంటి హెరిటేజ్గా మనం భావిస్తుంటే ఆ హాస్పిటల్కి ఏమి న్యాయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. జీవితాంతం చెయ్యి పట్టుకుని తోడు నీడిగా ఉండాల్సిన భార్యే అతడి పాలిట మృత్యువుగా మారింది. మరో వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకుని భర్తకు పట్టుబడింది. చివరకు భర్తనే కాటికి చేర్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు ఎస్సీ కాలనీలో వివాహితర సంబంధం కారణంగా పాస్టర్ యాదాల శ్రీనివాసరావు అలియాస్ ఏలియా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కసాయి భార్య. వీరులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే యాదాల శ్రీనివాసరావు అనే చర్చి ఫాస్టర్ అతని భార్య మేరీ అలియాస్ వాణితో కలిసి జీవిస్తున్నాడు. శ్రీనివాసరావు భార్య వాణి మరొకరితో కలిసి ఉండగా భర్త చూశాడు. దీంతో వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. చివరకు భర్త ఇంట్లో పడుకుని ఉండటం గమనించిన వాణి తన ప్రియుడితో కలిసి శ్రీనివాసరావు గొంతుకి వైరు బిగించి హతమార్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చోటు చేసుకుంది. భార్యను ఇంకొక కలిసి చంపేశారు రాత్రి 3:00 అక్రమ సంబంధం చెప్పాలంటే అక్రమ సంబంధం వల్ల అడ్డు వస్తుందన్నట్టు చంపేశారు రాత్రి 3:00. ఏమైతే చనిపోయినా ఆ ప్యానల్ అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినాటికి 1,53,346 కోట్ల అప్పులు 2019 నాటికి 4,12,288 కోట్లకు పెరిగాయని, టీడీపీ 5 ఏళ్ల కాలంలో 2,58,941 కోట్లు అప్పులు చేశారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ FRMB నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్ ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదే పదే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తే వారు నమ్ముతారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులు కూడా విలువలు పాటించకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వం అప్పులు 1,18,050 కోట్లు కాగా టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 2.7 లక్షల కోట్లకు అప్పు చేర్చిందని పేర్కొన్నారు. 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు 4 కోట్లకు చేరుకున్నాయని, టీడీపీ హయాంలో ప్రతి ఏటా 20% అప్పులు పెరగగా ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 10.42% మాత్రమేనని అన్నారు. ఏపీ రుణాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని, FRMB నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్లు, ఈ లెక్కలన్నీ కాగ్ ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అన్ని రకాల వాస్తవాలు చెప్తూ అది ఇప్పుడు ఏ రకమైనటువంటి చేరిందంటే ఇచ్చినటువంటి నంబర్స్కి చెప్తున్నటువంటి ఐటమ్స్కి ఏ విధమైనటువంటి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వకుండా, ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా చూపకుండా జస్ట్ అది చెప్పినటువంటి అవాస్తవాన్ని చెప్తూ పోతే ప్రజలు కూడా నిజమైన విశ్వసిస్తారు. ఆ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి కలుగుతున్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ విషయం మనం అందరం చూస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయిన రోజుకి ఎంత అప్పు ఉంది, పబ్లిక్ అకౌంట్ కావచ్చు, పబ్లిక్ డెట్ కావచ్చు, టోటల్గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఎంత అనేటువంటి చూస్తే 1,18,050 crores. అది కాస్త 5 ఏళ్ల కాలంలో అంటే 31st March 2019కి, అంటే 5 ఏళ్ళు ఇంకా పూర్తి కాలేదు, 31st March 2019కి ఆర్బీఐ నివేదిక ప్రకారం ఆ 1,18,000 crores కాస్త 2,64,451 crores పెరిగింది. అంటే 2,64,450 కోట్లకు పెరిగింది. 2019-20లో మొదటి 2 నెలల్లోనూ టీడీపీ ప్రభుత్వమే ఉండింది. ఆ 2 నెలల్లో వారు చేసినటువంటి అప్పు 7,346 కోట్లు. అది కూడా కలుపుకుంటే పూర్తిగా టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటి పూర్తి అప్పు ఎంత అనేటువంటి చూస్తే 2,71,797 కోట్లు. కాబట్టి ఏదైతే 1,18,000 కోట్ల ప్రభుత్వం అప్పు ఉందో
అది కాస్త ఆ 5 ఏళ్ల పీరియడ్లో 2,71,797 కోట్లకు పెరిగింది. ఇది ఆర్బీఐ నివేదిక ద్వారా మనకు అందరికీ తెలిసినట్టు, ఆర్బీఐ నివేదిక ద్వారా, అదేవిధంగా సిఏజీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ద్వారా మనందరికీ తెలిసేటువంటి నంబర్స్. జనవరి 24కి అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తవుతాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడమే కాకుండా జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మాణమవుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో నిన్న కన్వెన్షన్ హాల్ ట్రస్ట్ వర్క్ ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సినపనల్ దినకర్ పొన్కర్, కేపీసీ డైరెక్టర్ పి వాసుదేవరాలు కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. పర్యాటకులతో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుని చరిత్ర పుటల్లో ఒక పేజీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. జనవరి 20, 2024 కల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి అయిపోతాయని, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడమే కాకుండా జాతికి అంకితం చేసేందుకు సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు. యువగళం అనేది ఈవినింగ్ వాక్ అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర అని, పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు మంచి చేసే ఒక్క పథకమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. యువగళం అనేది అదొక పాదయాత్ర అని చెప్పని మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ లాగా తప్ప ఏదైనా పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర. ఆ పాదయాత్ర వల్ల ప్రజలకి కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆ రోజు ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, పెన్షన్ పెంపు కానివ్వండి, ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన ముందు రావడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి వీళ్ళకేం పని? ఇక్కడ ఉండేది హైదరాబాద్లో, చంద్రబాబు హైదరాబాదే, సొంత పుత్రుడు హైదరాబాదే, దత్తపుత్రుడు హైదరాబాదే, అందరూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలతో పని ఏంది వాళ్ళకి? ఇక్కడ ప్రజల కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి? అందుకని యోగాలం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలే భావిస్తారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు. రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మిగ్జాన్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోగా అందజేస్తామని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో భారతీయ నాణ్యతా మండలి, ఏపీ రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన గుణవత్తా సంకల్ప్ సదస్సులో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంటల ఉత్పాదకతతో పాటు నాణ్యత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోగా అందజేస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఆపడం ఎవరితరం కాదని, అదే సమయంలో రైతులకు అండగా నిలవడంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని మంత్రి కాకాణి చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈరోజు ప్రతి రైతుకి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి రైతు తన పొలంలో ఉండేటువంటి సారవంతాన్ని గురించి గ్రహించాలి, దాని ద్వారా దానికి అనుకూలమైనటువంటి పంటలు వేసుకోవాలనేటువంటి ఆలోచనతో సాయిల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మనం ఒక పక్క అగ్రి టెస్ట్ ల్యాబ్స్ పెట్టాం. దాంతోపాటు సచివాలయం స్థాయిలోనే ఈరోజు సాయిల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా నాకు తెలిసి వ్యవసాయం మీద ఇంత క్వాలిటీ టైం ఎవరు కూడా ఇచ్చి ఉండరు. ఏదన్నా ఉంటే రివ్యూ చేస్తా వెళ్ళిపోతారు, కానీ దాదాపుగా నెలకి 2 సార్లు నుంచి 3 సార్లు అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి రైతులకు పెట్టుబడికి సహాయం చేయడం, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం, రైతులు ఏదైనా నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతులకు రూపాయి కట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం, రైతులు పండించినటువంటి పంటలకి కనీస మద్దతు ధర కల్పించడానికి ఈరోజు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం, వీటన్నిటితో పాటు ఈరోజు మార్కెట్ ఫెసిలిటీస్ పెంచాలి,
రైతులకు పంట వచ్చినప్పుడే తక్కువ ధరకు అమ్ముకుంటాడు, రైతు నష్టపోతాడని చెప్పి రైతు ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేదానికి ఈరోజు సచివాలయ స్థాయిలోనే అనుసంధానంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి మల్టీపర్పస్ గోడౌన్ ఫెసిలిటీస్ తీసుకురావడం, దాని ద్వారా రైతులు వెంటనే అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేకుండా స్టాక్ చేసుకుంటే రేటు పెరిగిన తర్వాత అమ్ముకునేటువంటి అవసరం రావాలని, అదేవిధంగా వాల్యూ అడిషన్కి వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తే మినిమం సపోర్టింగ్ ప్రైస్ రైతులకు వస్తుందని అన్ని విధాల, అన్ని వర్గాల, అన్ని స్థాయిల్లో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఆంధ్ర రాష్ట్ర రైతుల పాలి. ఆత్కూర్ పోలీస్ స్టేషన్ను గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య ఆకస్మిక పర్యటన చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. సిబ్బంది ఎప్పటికప్పుడు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఉంగుటూరు మండలం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ ను సాధారణ తనిఖీలో భాగంగా గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య నిన్న సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని తెలిపారు. దొంగతనాల్లో, నేరాల్లో రికవరీ రేటు 80% పైన ఉందని అన్నారు. 2023 సంవత్సరంలో మొత్తం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 274 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు పకడ్బందీగా వ్యవహరించారని తెలియజేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి దిశానిర్దేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నవీన్ నరసింహమూర్తి, ఆత్కూరు ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ బాగానే తగ్గింది. అలాగే రిగార్డింగ్ మర్డర్ ఫర్ గెయిన్స్ 0, డకాయిటీలు 0, రాబరీలు 0 ఈ పోలీస్ స్టేషన్. మర్డర్ ఫర్ గెయిన్ 0 ఉంది, డకాయిటీ 0, రాబరీ 0. సార్ మీ భాషలో అదే మర్డర్ ఫర్ గెయిన్ అంటే చంపి వస్తువులు, డకాయిటీ అంటే 10 మంది కలిసి దోచుకుంటారు రోడ్ల మీద. ఓకే సార్. అలాగే రాబరీ అంటే 5 లోపల కన్నా తక్కువ మంది చేసుకుంటే రాబరీ అంటారు. ఓకే సార్. పగలు నేరాలు డిహెచ్పి 2 జరిగి 2 ఒకటి అయింది, ఒకటి అవ్వాలి. ఇంకా నైట్ హెచ్పీలు ఒక్కటే జరిగింది. నైట్ హెచ్పి సార్. క్యాటెల్ 2 గేదెలని గేదెలు 2 కాసిన 2 గేదెలు రిజెక్ట్ చేసింది. స్నాచింగ్ ఒకటి జరిగింది అంటే కదా, దీనిలో రాలేదు. కంపారిజన్ బట్టి స్నాచింగ్ ఒకటి కూడా రికవరీ మొన్నటిదాన్ని. ఓవరాల్గా ఇప్పుడు లేటెస్ట్గా అయితే 80% పైన ఉందా మోటార్ సైకిల్స్. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులను ఎందుకు మార్చడం అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసి అప్పు పుట్టని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. 16, 17వ తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశం విజయవంతంగా సాగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని నిర్లక్ష్యం చేయడం వల్ల 5 రాష్ట్రాల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో వై నాట్ 175 అన్న జగన్ 82 చోట్ల అభ్యర్థులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను చూసి ఓటు వేస్తారన్న జగన్ ఎందుకు అభ్యర్థులను మార్చుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసింది, అప్పు పుట్టని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కరువు, తుఫాను వల్ల రైతాంగం తీవ్రంగా అల్లాడిపోతున్నారని చెప్పారు. కనీసం కరువు రైతుల గురించి నోరు విప్పలేదని విమర్శలు చేశారు. పార్లమెంటులో బీజేపీ సభ్యుని సిఫార్సు ద్వారా అగంతకులు పార్లమెంటులో చేసిన ప్రవేశంపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఇండియా కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు పరచాలని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా అక్కడ సామరస్యంగా చర్చించి ఈ దేశానికి అవసరమైన మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మన రాష్ట్రంలో చూస్తే, రాష్ట్రంలో ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే తీవ్రమైన గందరగోళంలో ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని చెప్తా వచ్చినాడు. మరి ఇప్పుడు వై నాట్ 175 అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి చూసి అందరు కూడా ఓట్లేస్తారు, నా పాలసీల వల్ల అందరూ కూడా ఓట్లేసి
175 స్థానాలకు గాను 175 స్థానాలు మేమే గెలుస్తామని ప్రచారం చేసుకున్న ఈయన ఇవాళ 82 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశ చరిత్రలో ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా మనము దాదాపు 20 ఏళ్ల తర్వాత చూసాం. పార్లమెంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది స్పష్టంగా కనపడింది. లేకపోతే ఆగంతకులు వారెవరో కాదు, భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూర్ పార్లమెంట్ సభ్యుని యొక్క లెటర్లు తీసుకొని వాళ్ళు పార్లమెంట్లో పోయి హల్చల్ సృష్టించారు. సిగ్గుపడాలి బీజేపీ వాళ్ళు. మరి దానిపైన ఇవాళ దేశమంతా కూడా అసలు ఇంకా అది ఎవరిచ్చారో తెలియకముందే, ఎవరు అందులో ఉన్నారో తెలియకముందుగానే కొన్ని మతోన్మాద శక్తులు దానిపైన దుష్ప్రచారం చేశాయి. రాబోయే మరో దశాబ్ద కాలం పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేసి జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిన్నారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. 27వ డివిజన్ 197, 198, 199, 200 వార్డు సచివాలయ పరిధి దుర్గాపురంలో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి మంగళవారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత భావాజీపేటలో పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లాది విష్ణు ప్రసంగిస్తూ 2014 ఎన్నికల్లో 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పాలన అంతా హామీలతో సాగిందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదలకు సరైన ఉపాధి కల్పించడంలోనూ ఘోరంగా వైఫల్యం చెందారని అన్నారు. 197వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా అక్షరాల 10.96 కోట్ల మేలు చేకూర్చగా 198వ సచివాలయ పరిధిలో 10.49 కోట్లు, 199వ సచివాలయ పరిధిలో 9.41 కోట్లు, 200వ సచివాలయ పరిధిలో 10.79 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు ఆయన వెల్లడించారు. ఒక పెన్షన్ విధానంలోనే మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 1వ తారీఖు ఆదివారమైనా, సెలవైనా, లేకపోతే పండగైనా, వానైనా ఉదయాన్నే మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అది వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనం. దీంతోపాటు 65 సంవత్సరాలు నిండితేనే గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేది. 65 సంవత్సరాలు నిండితేనే చూడండి, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వస్తే ఎవరి నాకు 60 సంవత్సరాలు నిండినాయి, నాకు పెన్షన్ ఇవ్వండి, ఇబ్బందులుగా ఉంది అని 100 సార్లు చెప్పినా కూడా ఆ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో 65 నుంచి 60 సంవత్సరాలకి తగ్గించినటువంటి పాపాన పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 65 సంవత్సరాల నుంచి పెన్షన్ని 60 సంవత్సరాలకి ఇచ్చినటువంటి ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవునో కాదో మీరందరూ